ఎక్కడైనా చూసావా? హాస్టల్ చూసావా? బీసీ హాస్టల్ చూసావా? ఎస్సీ హాస్టల్ చూసావా? ఎంత అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. ఆ స్కూల్లో పెట్టిన భోజనంలో బొద్దెంకలు కానీ బల్లులు కానీ అన్నీ వస్తున్నాయని జరుగుతున్నాం. మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? మరి ఇది లాస్ట్ ప్రభుత్వంలో కూడా చూసాం. నాడు నేడు కింద బ్రహ్మాండంగా స్కూల్ డెవలప్ అయినాయి. ఎక్కడికైనా వెళ్ళండి, చూడండి ఏ రకంగా నడుస్తున్నాయో స్కూల్స్ అనేసి. మరి ఈరోజు మనం చూస్తాం, ఓకే బళ్ళు వీళ్ళకి అవసరం లేదు, రైతు భరోసా అన్నారు, లేదు. మరి ఆ రోజు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు కావాల్సినటువంటి అన్నీ సమకూర్చారు. అక్కడ ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, సీడ్ సర్టిఫికేషన్ కానివ్వండి, మంచి సీడా కాదా, అసలు జర్మినేషన్ వస్తుందా లేదా అని టెస్ట్ చేసి కూడా ఇస్తాడు. మరి ఏదైనా ఫెర్టిలైజర్స్ కావాలంటే కినా రైతు భరోసా కేంద్రంలో చెప్పేసి కినా 48 అవర్స్లో 48 గంటలు వాళ్ళకి చేరుతాడు. ఈరోజు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటున్నాడు. రైతులకు కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తుంటారు. మరి ఈరోజు ఏమైంది ఆ రైతు భరోసా కేంద్రాలు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఈరోజు అన్నిటికి మించి ఏ రైతైనా సరే ఆ క్రాప్ పెట్టుకుంటేనా అది ఈ క్రాప్ నమోదు చేయించుకుంటేనా మరి ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా పంట నష్టం జరిగితే ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ వచ్చేది. ఫస్ట్ ఫేజ్లో అసలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. ఎందుకంటే ఖరీఫ్లో దెబ్బతింటే మళ్ళీ రబీలోకి పెట్టుబడి కావాలంటే రబీ స్టార్ట్ అయ్యేదానికి ముందే మరి ఇన్పుట్ సబ్సిడీ ఆ యొక్క రైతుల ఖాతాలో పడతాం. మరి ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో వేలాది ఎకరాలు కాదు లక్షలాది ఎకరాలు ఈరోజు పంట నష్టం జరిగింది, మునిగిపోయింది అని చెప్పి రోజు పేపర్లో ఈనాడు దొరుకుతుంటే చూస్తాం మనం. మరి అటువంటి రైతులకు ఏ రకమైనటువంటి ప్రభుత్వం సహాయం అందించేందో అది రాయటం లేదు. మరి రాయాలి కదా వాళ్ళైనా కానీ. ఎల్లో మీడియా వేలాది ఎకరాల్లో పంట నష్టం అని రోజు పేపర్లో టీవీలో చూపిస్తున్నారు. వేలాది మంది రైతులు నష్టపోయారంటున్నారు. మరి ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళని ఆదుకున్నారు అని చెప్పేసి ఎక్కడైనా ఒక చిన్న బిట్ అయినా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను రోజు అన్ని పేపర్లు చూస్తా. రైతులు నట్టేటా ముంచినటువంటి ప్రభుత్వం ఏదంటే నాకు తెలిసి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే అన్నమాట మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని. నిజంగా